హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా బూందీ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ శనగపిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి కాస్త నిండుగా ఒత్తి తీసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్, కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని చేత్తో బాగా పిసుకుతూ కలపాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండిలో ఏమైనా ఉండలుంటే గనక చేత్తో బాగా నలిపేసుకుంటూ పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా కలిపేసుకోండి. పిండి కలిపిన తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్ గా ఉండకూడదు. పిండిని కరెక్ట్ గా కలుపుకుంటేనే లడ్డు కూడా పర్ఫెక్ట్ గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత పాకం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండికి నిండుగా కాకుండా కాస్త వెల్తిగా షుగర్ తీసుకోవాలి. అలాగే అరకప్పు నీళ్లు కూడా వేసుకుని చక్కెర మొత్తాన్ని బాగా కరగనిచ్చి ఇలా బుడగలు వచ్చే టైంలో పాకం చెక్ చేసుకోవాలి. పాకాన్ని 2 వేళ్ల మధ్యలో తీసుకుంటే లైట్ తీగలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం కాస్త చల్లారిన తర్వాత 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక డ్రాప్ శనగపిండిని ఆయిల్ లో వేసి చూడండి. వేసిన ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్ గా వేడెక్కినట్లు. అలా వేడెక్కిన తర్వాత బూందీ గరిటె తీసుకొని కలిపెట్టుకున్న పిండిని ఒక్కొక్క గరిటె వేసుకుంటూ ఇలా బూందీలాగా వేసుకోవాలి. బూందీని ఆయిల్ లో వేసిన తర్వాత వాటంతటా అవే పైకి వస్తాయి. ఆ తర్వాత గరిటెతో తిప్పుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. బూందీ లడ్డుకి ఎప్పుడైనా కూడా బూందీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఫ్రై అయిన బూందీని చేత్తో నలిపి చూస్తే పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్ గా ఉండాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఎమ్మటే పాకంలో వేసేసుకోవాలి. అలాగే రెండో వాయి వేసుకునేటప్పుడు బూందీ గరిటెకు వెనకాల నీట్ గా క్లీన్ చేసి బూందీ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే ఇందాక వీడియో క్లిప్ లో చూపించిన విధంగా అందరి ఇళ్లలో హోల్స్ ఉండే గిన్నెలు ఉంటాయి కదా, దాంతో కూడా బూందీ వేసుకోవచ్చు. ఇలాగే అన్ని బూందీని ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు నానిపోయిన బూందీలో నుంచి కొద్దిగా బూందీని మిక్సీ జార్ లోకి తీసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని మళ్ళీ బూందీలో కలిపేసుకోండి. అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష, 1 స్పూన్ యాలకుల పొడి, ఇంకా మీ దగ్గర ఉంటే చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల లడ్డు ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బూందీని చేతిలోకి తీసుకుని లడ్డు లాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మీకు లడ్డు ఇంకా ఎల్లో కలర్ లో కావాలంటే కాస్త ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. చూసారు కదా ఇంట్లో చేసినా కూడా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.